ఎన్టీఆర్ జిల్లా జీకొండూరులోని స్థానిక వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీకొండూరు ఎంపీపీ లక్ష్మీ తిరుపతమ్మ, మండల విద్యాధికారి హాజరయ్యారు. సర్ సివి రామన్ జయంతి సందర్భంగా జీకొండూరు వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ డే వేడుకలలో విద్యార్థులు తమలోని సృజనాత్మకతను చాటారు. 100కు పైగా ప్రయోగాలను విద్యార్థులు చేశారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి, ఈ సూసైడ్లను నివారించడానికి వివేకానంద విద్యార్థులు చేసిన ఓ ప్రయోగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు చేసిన ఈ ప్రయోగాలను తల్లిదండ్రులు చాలా ఆసక్తిగా సందర్శిస్తూ ప్రయోగాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలుగుతీస్తున్న స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివేకానంద స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందంటే మా బాబుని తీసుకొచ్చాను. చూసిన తర్వాత ఇక్కడ చాలా బాగా క్రియేట్ చేశారు పిల్లలందరూ. చాలా వాళ్ళకి యూజ్ అయ్యాయి ఫ్యూచర్లో ఎలా వీటిని నాకు బేసిక్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ ట్రీస్ని డీఫారెస్టేషన్ గురించి పిల్లలకి దీనివల్ల చెప్పడం వల్ల పిల్లలకి ఫ్యూచర్లో మన ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలో అనేది బాగా తెలుస్తుంది. ఇంకా చాలా బాగున్నాయి అన్నీ పిల్లలకి, మా బాబుకి కూడా బాగా నచ్చాయి. స్కూల్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే పిల్లల్లో క్రియేటివిటీ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవనేవి. థ్యాంక్ యూ. Introduce myself to you. I am Tejasri and I am studying 9th standard. I am from Vivekananda English Medium High School. Today I am here to present about my project. My project name is Suicide Prevention of Students from their critical conditions. Actually, we have seen that so many suicides daily in our life. So we have to prevent and we have to save the students with their creativity also. So we have to implement this project because among recent years we have seen that 7,20,000 to 8 lakh students that did suicide about some reasons. The reasons are they are not feeling hopelessness, and they are feeling hopelessness, and parents are not providing fostering and support, and they are not able to express their feelings outside. So the parents want to play the critical role to know about their children. Every parents know about their children, but somewhere in hostels around college areas it happens. We have to prevent. Nearly global data is here. Suicide is the 10th leading cause because it happens many times. In our India, Maharashtra recorded the highest because in Kota in one place there are the engineering college. In that engineering college it happens more due to recent studies pressure, and we have to reduce the studies pressure on students, and here collect the global data about the suicide. So we have to must prevent. How now I will explain how this project it will work.
Here I use some circuit. We have to implement and we have to fix. Example in hostels. ఈరోజు వివేకానంద స్కూల్లో జరిగిన సైన్స్ ప్రాజెక్ట్కి అటెండ్ అవ్వడం జరిగింది. మా పిల్లలు ఇక్కడ దగ్గర మొత్తం కలిపి 100 ప్రాజెక్టులు చేశారు. 100 ప్రాజెక్టులో కూడాను అందరూ బాగా చేశారు. ఈ వివేకానంద స్కూల్ బై హార్ట్ ప్రాసెస్ కాకుండా బుక్స్లో ఉన్నది బట్టి పట్టించడం కాకుండా ప్రాజెక్టుల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకు కూడా విజ్ఞానం పెరుగుద్ది, వాళ్ళలో నాలెడ్జ్ కూడా పెరుగుద్ది. ఈ వివేకానంద స్కూల్ అనేది బై హార్ట్ ప్రాసెస్కి స్వస్తి చెప్పి ఈ ఎక్స్పెరిమెంటల్ కూడా ప్రాసెస్ పెట్టడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. మా పిల్లలు ఇక్కడ చదవడం నేను మంచిగా ఆలోచిస్తున్నాను. దగ్గరగా వీళ్ళు 100 ప్రాజెక్టులు కూడాను ఏసీ వాటర్ని ఎలా కన్వర్ట్ చేయటం, సూసైడ్ ప్రాసెస్ ఒకటి, ఎర్త్ సాయిల్ ఒకటి, మన బాడీ పార్ట్స్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా నచ్చిందండి. ఈ బై హార్ట్ ప్రాసెస్ కాకుండా వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా కూడాను ప్లస్ ఎక్స్పెరిమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. వేరే స్కూల్స్లో కాకుండా బై హార్ట్ కాకుండా ఇలా ప్రాసెస్ చేశారు, మంచిగా అనిపించిందండి. ప్రాజెక్టులు అన్నీ మంచిగా అనిపించినాయి, అన్ని ప్రాజెక్టులు కూడా బాగా నచ్చినాయండి, మంచిగా అనిపించింది. వివేకానంద స్కూల్ విద్యార్థులు సైన్స్ ప్రాజెక్ట్ వరకు బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉన్నాయి, మంచి అవకాశాలు చూపించారు. పేరెంట్స్ తల్లిదండ్రులు చాలామంది వచ్చి మంచి అవకాశాలు చూపిస్తున్నారు. అలాగే వాళ్ళు చెప్పే స్పీచ్ విధానం కూడా బాగా చెప్తున్నారు, చాలా అద్భుతంగా తయారు చేశారు. వివేకానంద స్కూలు యజమానులు సార్లు అందరికీ ధన్యవాదాలు. Good morning to the scientific world. My name is Sanvi and I am from class 8. I am from Vivekananda English Medium High School, G. Konduru. I am here to present my project. The name of my project is Reuse of AC Water into Pure Water. We know that water is the universal solvent which is critical, limited and renewable resource. So the main theme of my project is to convert AC water into drinking water. We know that wherever we go, either is restaurants or offices or homes, wherever we see there are ACs. We know that ACs also will produce water. Why should we waste that water? Why can't we use it for drinking purposes? So I have made this project for converting it. So there are different type of split ACs around us. I have taken the average amount of split ACs. I have taken 3 ton AC, 4 ton AC and 4.5 ton AC. With the help of AC water supply pipe, I have converted this water and stored in water tank which can carry 1000 liters of water. And with the help of electric heat, we know that electricity will produce heat also. Best example is we use water heaters in our homes before bathing, right? So with the help of this process, the bacteria which is present in the water, it means which is present in the AC water, will be killed. And after that I have converted this water into another water tank which can convert 500 liters of water. Have you got a doubt that what is the reason for decreasement of water, 1000 liters of water and to 500 liters of water? The reason for that is we know that while heating process is going on, evaporation takes place. So that is the reason for the decreasement of water quantity. And after that, when I tested this water, it is still not purified. When I questioned myself, as I said that in this electric heating process, the bacteria will be killed. The bacteria which is killed also will be present in this water only, right? So with the help of filtration, RO system, I have used this process and I have got pure water which is in the quantity of 500 liters. And now let's check the TDS. It means total dissolved solids. It is used to check the purity of the water. The TDS of the water which is before the which we got from the AC is 597, which is not at all suitable for humans for drinking purposes. And now let's check the water which we got after this process. Yes sir, it is experimentally proved in labs. The TDS of the water which we got after this process is 138. The average value of the purity of the water which we are drinking is 30 to 150 is excellent, and we can drink up to 250 also. And when I done the test in labs, I got these results. These results are before and after the boiling, and I got the result from the company also. This is the result paper. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 28 CB
సివి రామన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచం మొత్తం నేషనల్ సైన్స్ డే నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మన వివేకానంద స్కూల్లో ప్రతి సంవత్సరం నేషనల్ డే జరుపుతున్నారు. దీని మూలంగా ఏంటంటే పిల్లలకు సైన్స్ పట్ల అవగాహన, పరిజ్ఞానం చెందడమే కాకుండా మనం స్కూల్ బుక్స్లో వచ్చే సబ్జెక్ట్స్ యొక్క పరిణితి పెంచడానికి, అలాగే మనం చదువుకున్న చదువుని ఒక ఉపయోగకరంగా తీర్చిదిద్దడానికి ఈ సైన్స్ ఫెయిర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల యొక్క పుస్తక పఠనమే కాకుండా దాన్ని రియల్గా ఇంప్లిమెంటేషన్ చేయడం, దాంట్లో ఉన్న ఉపయోగాలని తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క సొంతంగా వాళ్ళ చేతులతో రకరకాల పరికరాలు చేసుకోవడం, అలాగే వాటి యొక్క ఉపయోగాలు, వాటి యొక్క మనుగడని వాళ్ళ తరమే కాకుండా భవిష్యత్ తరానికి కూడా తెలియజెప్తున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే సైన్స్ ఎలా ఉందంటే ప్రతిదీ మనం చేసే నిత్యావసర పనులు మొత్తం ఏదో ఒకటి సైన్స్తో నిండుకొని ఉంది. దాని ఏంటంటే మనకేంటంటే చదువు అనేది ఓన్లీ చదివి బట్టి ఎగ్జామ్స్ రాయడమే కాకుండా పిల్లలకి అసలు మనం నేర్చుకున్నది ఏంటి, సైన్స్ అంటే ఏంటి అనేది ముందు తరాలకి తెలడం కాకుండా వాళ్ళకు కూడా అవగాహన ఉండిద్ది. ఒక సైన్స్ సబ్జెక్ట్ మీద ఒక విశిష్టమైన పట్టు ఉండడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. నేను చూశాను ఇక్కడ చాలా ప్రాజెక్టులు ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో సూసైడ్స్ అనేవి బాగా జరుపుకుంటున్నారు. ఏంటంటే ప్రతి చిన్నదానికేను సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. దాన్ని సైంటిఫికల్గా సైన్స్ ఉపయోగించుకొని దాన్ని ఎలాగా అరికట్టాలి అని ఒక పిల్లలు చేశారు. నిజంగా అది చాలా ఉపయోగకరంగా. ఎందుకంటే చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏదో మాట పట్టుకొని దాన్ని ఏదో ఏంటంటే బెదిరించడం కానీ ఇది కానీ సూసైడ్స్ క్షణికావేశంలో తీసుకున్న పెద్ద నిర్ణయం. అది చాలా వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధ పెట్టే చర్యలు. అలాంటిది ఏంటంటే కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఇక మన ఇళ్లల్లో కానీ నిజంగా ఆ టెక్నిక్ యూజ్ చేసుకుంటే కనుక నిజంగా మన పిల్లలనే కాదు భావితరాలను కూడా మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ మెయిన్ ఏంటంటే మనం ప్రజెంట్ చాలామంది చూస్తుంది ఏంటంటే పొల్యూషన్. మన చేస్తున్న ప్రతిదీ ఏంటంటే పొల్యూట్ అయిపోతుంది. మన వాతావరణం అనేది పొల్యూషన్ అయిపోయి దాని మూలంగా ఏంటంటే రకరకాల విపత్తులు చేస్తున్నాయి. ఎక్కడికెందుకు మనం ఫిబ్రవరి నెల అంటే ఈ టైంలో ఎంత ఉండాలి ఉష్ణోగ్రత, కానీ ఏంటంటే దానికి మించి ఉంటుంది. సమ్మర్ టైప్లో ఉండిపోతుంది, కనీసం 30 డిగ్రీలు వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో ఏం తీసుకోవాలి, మొక్కలను పెంచాలి. ఈ పొల్యూషన్ ఎందుకంటే ఇది మనం నిత్యావసరం జరిగే కార్యక్రమం. ఎందుకంటే మనం చేసే మన వెహికల్స్ కంపల్సరీగా వెళ్ళాల్సిందే, పొగ రావాల్సిందే. దీన్ని ఏంటంటే ఎలా మనకు అనుగుణంగా మనకు మానవాళికి ఉపయోగకరంగా ఎలాగ సైన్స్ని ఉపయోగించుకొని దాన్ని ఎలా కన్వర్ట్ చేసి మనకి ఉపయోగించుకోవాలో నిజంగా పిల్లలు చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అదొకటి చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే భూగర్భ జలాలు బాగా అంతరించిపోతున్నాయి. అంతకుముందు కొట్టుడు పంపులని బోర్స్ అని ఇన్ని మీటర్లో వాటర్ ఉండేవి. కానీ ప్రజెంట్ ఏంటంటే ఎక్కడ వాటర్ లేక మనం ఏంటంటే టిన్నుల ద్వారానూ వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగాల్సిన స్టేజ్కి వచ్చేసాం. అలా స్టేజ్లో ఏంటంటే ఇలాంటి రెయిన్ వాటర్ని మనం స్టోర్ చేసి నిజంగా ఇంకుడు గుంటలు కానీ మన ప్రతి న్యూగా కన్స్ట్రక్షన్ చేసే ఇళ్లకు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఈ టెక్నాలజీ కనుక ఈ టెక్నిక్ కనుక మనం కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తే కనుక మన రెయిన్ వాటర్ని పట్టుకోవచ్చు, అలాగే మన భూగర్భ జలాలని మనం వృద్ధి చేసుకోవచ్చు. ఇదొకటి చాలా నాకు నచ్చిన అంశం. ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ చాలామంది ఏంటంటే ప్రజెంట్ ఫుడ్ ఒకటి ఆహారం అలవాట్లు చాలా మారిపోతున్నాయి. చాలామంది ఏంటంటే వెళ్ళామా 10 రూపాయలు తెచ్చుకున్నామా షాప్లో కొనుక్కున్నామా తిన్నామా అని అంటున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మన తాతలు కానీ మన అమ్మలు కానీ ఏం చేశారు, ఇంట్లో చక్కగా బెల్లంతో చేసినవి పల్లి చిక్కీ కానీ ఇలాంటి ఆరోగ్యకరమైన బలమైన మన బాడీకి ఉపయోగపడే ఆహారాన్ని మన పెద్దలు పెట్టేవాళ్ళు. కానీ ఏంటంటే రాను జనరేషన్ ఏమైందంటే కొనుక్కోవడానికి అంత చేసే సమయం లేక ఏంటంటే దాని బారిన మనం ఇప్పుడు రీసెంట్గా గత 2 సంవత్సరాల క్రితం కోవిడ్ అనే మహమ్మారితో చాలామంది భయపడ్డ టైంలో ఇప్పుడు
హెల్త్ మీద హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటేనే అంత మంచిది. ఎందుకంటే మన పక్కన వాళ్ళు ఎలా ఇదయ్యారన్న దీని మీద పిల్లలు చాలామంది ఏంటంటే హెల్దీ ఫుడ్ ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని అదొక అంశం పెట్టారు. అది చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే సోలార్ ప్రజెంట్ మన పవర్ చాలా ఇదిగా వాడుతున్నాం. దాని మూలంగా ఏంటంటే పొల్యూట్ అయిపోయి చాలా పర్యావరణ అసలు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన పక్కన ఉన్న ఇబ్రహీంపట్నమే. సో ఏంటంటే అక్కడ వాతావరణం అంతా పొల్యూటెడ్ అయిపోతుంది. సో ఏంటంటే సోలార్లో టైప్స్ కూడా ఉన్నాయి. సో వాటి ఎనర్జీని యూజ్ చేసుకొని మనం ఎలా తెచ్చుకోవాలి అదొకటి చాలా బాగుంది. పిల్లలు నిజంగా చాలా రకరకాలుగా చిన్న పిల్లలతో సెకండ్ క్లాస్ పిల్లల దగ్గర నుండి 9th క్లాస్ పిల్లల వరకు ఏదో ఒకటి చాలా కొత్తగాను మన డైలీ రొటీన్గా జరిగే అంశాలనే చేశారు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే అవి కూడా తెలుసుకోలేని జనరేషన్లో ఉన్నాము. నిజంగా ఇవి మా లాంటి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి, పిల్లలకు కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి మనం ఎంకరేజ్ చేయాలి. నిజంగా వివేకానంద స్కూల్ యాజమాన్యానికి నిజంగా టీచర్స్కి అందరికీ నా తరపున మా మండలం ప్రజల తరపున నిజంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పిల్లలకు చదువు ఒకటే కాదు, చదువుతో పాటు విజ్ఞానంతో పాటు మనం నివసిస్తున్న నేచర్ కూడా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన పని అయిపోయింది అని అనుకోవడం కాదు, మన తర్వాత మన భావి తరాలు ఎలాగైతే మన తాతలు ముత్తాతలు మనకు ఎలా అందించారో ఈ వాతావరణ ఈ పరిస్థితులను అలాగే వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇన్వైట్ చేసిన వివేకానంద స్కూల్ యాజమాన్యానికి నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మన శ్రీనివాస్ సార్ కానీ మన ఈశ్వర్ సార్ కానీ మరొకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సర్ సివి రామన్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ నేషనల్ సైన్స్ డే నిర్వహిస్తూ ఉన్నాం. మా వివేకానంద స్కూల్లో ఈ యొక్క సైన్స్ డేని చాలా మా టీచర్స్ యొక్క సపోర్ట్తో గత 15 నుంచి 20 రోజుల నుంచి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక నైపుణ్యాలని వెలికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చాలా శ్రమతో మేము ఈ సైన్స్ నమూనాలను తయారు చేయడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా సూసైడ్కి సంబంధించి కానివ్వండి, అలాగే ఇంకా రకరకాల ఫైర్ అలారం, అలాగే సోలార్ సిస్టమ్, ఇటువంటివి ఎన్నో పిల్లలతో తయారు చేయించి ఎలాంటి ఆర్టిఫిషియల్ కాకుండా పిల్లలతో వారి స్వహస్తాలతో పేరెంట్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. కాబట్టి ఇన్ని సైన్స్ ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యార్థులు చాలా వేగంగా ముందుకు దూసుకెళ్లాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి పిల్లల్లో చదువుతో పాటు ఇటువంటి సైన్స్కి సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల అవగాహన పెంపొందిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ సంవత్సరంతో పాటు ప్రతి సంవత్సరం మా స్కూల్ ఇప్పటికీ దాదాపుగా ఇది 11th ఇయర్ రన్ అవుతూ ఉంది. ఈ 11 years నుంచి కూడా మేము ఈ ప్రోగ్రామ్ని ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇదే పందాలో మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జీ కొండూరు స్థాపించి ఇప్పటికి 11 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 12వ సంవత్సరం. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా వివిధ సైన్స్ ప్రాజెక్ట్స్ని తయారు చేయటం, సైన్స్ ఇన్స్పైర్స్ కూడా నామినేట్ అవ్వటం, మా స్టూడెంట్స్ ఆల్రెడీ సైన్స్ ఇన్స్పైర్ ప్రాజెక్ట్లో నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వటం గతంలో జరిగింది. అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ కూడా 2 సైన్స్ ఇన్స్పైర్కి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా అప్సా డెమోక్రటిక్ మైలవరం కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగినటువంటి సైన్స్ ఎక్స్పోలో మా విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని, అదేవిధంగా తృతీయ స్థానాన్ని, 2 స్థానాలని కైవసం చేసుకున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఈ క్యాంపస్లో దాదాపుగా 135 సైన్స్ ఎక్స్పో ప్రాజెక్ట్స్ మా విద్యార్థులు వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచే సృజనాత్మకత, ఆలోచన శక్తి పెరగటం, ఏ విషయాన్ని సైంటిఫిక్గా ఆలోచించటం, తద్వారా స్టూడెంట్స్ బట్టి వేలో కాకుండా సృజనాత్మకత వేలో విద్యను నేర్పడం కోసం దోహదపడుతుందని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఈ సైన్స్ ఎక్స్పో అనేది సక్సెస్ఫుల్గా మా
ఉపాధ్యాయుల సహకారంతోనూ అదేవిధంగా తల్లిదండ్రుల సహకారంతోనూ విద్యార్థుల యొక్క సృజనాత్మకతను బయటకు తీసి మన మండలంలోనే మంచి సైన్స్ ఎగ్జిబిషన్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నామని చెప్పుకోవడానికి మన పాఠశాల తరఫున చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. తద్వారా విద్యార్థుల్లో ఎప్పటి నుంచే ఎక్కడికక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెర్చ్ అంతా కూడా కట్ అండ్ పేస్ట్ మెథడ్లో జరుగుతుంది. కానీ విద్యార్థులు అనేవాళ్ళు ఎప్పటి నుంచే ప్రాథమిక స్థాయి నుంచి ప్రతి విషయాన్ని కూడా రీసెర్చ్ కోణంతో ఆలోచిస్తే వాడు పైకి వెళ్ళేసరికి ఎదుగుదలతో ఈ రీసెర్చ్ కూడా డెవలప్ అవుతూ భావి భారత సైంటిస్టులుగా అవతరిస్తారనే ఆశయంతో మేము గత 12 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. దాని రిజల్ట్ కూడా సైన్స్ సెన్స్ పేరుకి సెలెక్ట్ అవ్వడం ద్వారా రిజల్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా మా డెమోక్రటిక్ అసోసియేషన్లో సెలెక్ట్ అవుతున్న ప్రాజెక్ట్స్ ద్వారా కూడా మేము సక్సెస్ రేట్ను సాధిస్తున్నాం. సో ముందు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ని తయారు చేసి మా విద్యార్థులకి, మా తల్లిదండ్రులకి, మా పాఠశాల బృందం మంచి ప్రాజెక్ట్స్ని తయారు చేసి మా ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి విద్యార్థుల యొక్క సహకారంతో చేసినటువంటి ప్రాజెక్టులు మంచి భావి భారతల పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.